హాయ్ అండి. మా ఇంటి దగ్గర అయితే ఇదిగో చూడండి, మరి దీన్ని ఏమంటారో తెలియదు కానీ ఇంత పెద్ద పురుగు పెద్దగా పెట్టుకుందండి. ఇదిగో రౌండ్గా పెడుతుంది చూడండి, అలాగా మొత్తం రౌండ్ రౌండ్గా ఇవన్నీ రూమ్స్ కింద రెడీ చేసేసిందండి. మళ్ళీ అదేమో క్లోజ్ చేసేస్తుంది, మళ్ళీ పైనుంచి ఇంకా స్టార్ట్ చేస్తుంది. అలా ఎన్ని పెడుతుందో మరి, కానీ ఇంకా వేరే వేరే ప్లేస్లో పెట్టినాయి కానీ చిన్నగా పెట్టినాయండి అవి. ఇదైతే మరి ఇంత పెద్దగా పెట్టేస్తుంది, ఏం చేస్తుందో ఏంటో అర్థం కావట్లేదు. అలాగనే ఒకసారి నేను చీపురుతో ఇలా అంటే మట్టి మెత్తగా ఉండి పడిపోయింది కింద. అది తెగ తిరిగేసింది అటు ఇటుని. తర్వాత దాని లోపల చూస్తే గ్రీన్ కలర్ ఒక 5-6 ఉన్నాయండి. మనకి చెట్లు అది పడతా ఉంటాయి కదా పురుగులు, అవి చూసి నాకు ఇంక భయం వేసింది అన్నమాట. ఒకేసారి అన్ని చూస్తే ఇంక నాకు స్కిన్ అంతా అదోలా అయిపోయి ఇంక నాకు భయపడి వెళ్ళిపోయాను నేను. ఇంకా అవి ఏమైనాయి అంటే కింద పడిపోయినాయి అన్నమాట. ఇగో పక్కన మీకు కోత వినిపిస్తుందా, చిన్న బర్డు, అది గూడు పెట్టుకుందని చెప్పాను కదా, అది పట్టుకెళ్ళి ఇంకా వాళ్ళ మమ్మీ ఇంకా వస్తుందో లేదో తెలియట్లేదు కానీ ఒకటే ఏడుపు అన్నమాట. అవి చనిపోయిన తర్వాత అది పట్టుకెళ్ళి వాటికి వేసాను అన్నమాట, అవి తిన్నాయి. ఇది మాత్రం ఏదో బిల్డింగ్ ఒక తెక్కట్టేస్తుందండి, అంతస్తుల మీద అంతస్తులు. మరి ఎంత సర్కిల్గా తిరుగుతుందో చూడండి అది ఒకసారి. అది ఎంత పెద్ద హోల్ని మీ కళ్ళ ముందే చూడండి ఎంత చిన్నగా చేసేస్తుందో. అది ఒక 6 days నుంచో 5 days నుంచో స్టార్ట్ చేసిందండి. ఇది మీకు పచ్చిగా కనిపిస్తుంది కదా, అలాగా రోజుకు ఒకటి కడుతుంది. అది ఎంత పెద్దగా ఉందో చూడండి. మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. మరి లోపల ఏం చేస్తుందో ఏమో కానీ మా వాళ్ళు తీసేస్తానన్నారు. చాలా రోజుల నుంచి కట్టుకుంటుంది పాపం. ఒకసారి నాది తలిగి మళ్ళీ పెట్టుకోవడం స్టార్ట్ చేసింది. ఇంకా కొన్ని రోజులు ఉంటే వెళ్ళిపోతుందిలే ఇంకా అని వదిలేయమన్నాను. ఎందుకంటే దాన్ని చూసినప్పుడల్లా భయం అవుతుంది అన్నమాట. ఆ గోడకి, వైట్ గోడకి ఆ మట్టిది అలా పెట్టేస్తే అంత పొడవు. కానీ మాకు ఇక్కడేమో పాములు భయం అండి. దాన్ని చూసినప్పుడల్లా ఏమొచ్చున్నదో ఈ గోడ మీద పామా అనిపిస్తుంది అన్నమాట. అంత పెద్దగా పెట్టుకున్నది ఇది. మరి దీని పేరేంటో తెలియదు కానీ చూడండి ఎంత సర్కిల్గా తిరుగుతుందో చూడండి. మళ్ళీ నవ్వి నోటితోటి తెచ్చుకుంటుంది. అసలు ఇంక రెస్ట్ తీసుకోవటం లేదు, ఇదే పని ఇంక దీనికి. అంత మాల ఇంకా ఒకసారి చూపిద్దాం మీకు అని తీసారన్నమాట. దీని పేరేంటో నాకైతే తెలియదు. మరి వెళ్ళిపోయిందండి. చూసారా దాన్ని ఎంత నీట్గా చేసిందో. ఒక నైట్ అందులో ఉంటున్నట్టుంది, మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ కూడా పెట్టుకుంటుందండి. ఇది కొంచెం ఉంది ఎలా ఎక్కుతున్నదో. మళ్ళీ స్టార్ట్ చేసింది. మీకు చిన్న పక్షి కోత వినిపిస్తుందా? అందుకే నేను సౌండ్స్ ఏం తీయలేదు, మీకు క్లియర్గా వినిపిస్తుందని. మీకు దాని కథ వేరే షార్ట్లో చూపిస్తానండి దాన్ని.